విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 11. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. ఆద్య వైపు చూసి కేర్ఫుల్ అని తన చేయి వదులుతూ రేణుక కోసం చూసిన జైకి రేణుక కింద పడి నడుము విరగ్గొట్టుకొని ఏడుస్తూ కనిపిస్తుంది. అయ్యో మోమ్, ఏంటి అలా పడిపోయావు అని రేణుకాను కష్టంగా పైకి లేపుతూ అడుగుతున్న జై వైపు సీరియస్గా చూస్తూ, నీ పెళ్ళాన్ని పట్టుకోబోయి తల్లిని కింద పడేసావు కదా నాన్న, అందుకే కింద పడి ఏడుస్తున్నాను అని పళ్ళు నోరుతూ చెప్తున్న రేణుకాని చూసి ఆద్య నవ్వుతూ ఉంటే జైకి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం అవ్వదు. సారీ మామ్, ఆద్యాను పట్టుకోపోతూ నిన్ను వదిలేశాను, కేర్ఫుల్ అంటూ రేణుక భుజం చుట్టూ చేతులు వేస్తూ, మెల్లగా నడువు, పవర్ కూడా లేదు కదా లిఫ్ట్లో వెళ్ళడానికి, నెమ్మదిగా నడువు, స్టెప్స్ ఉన్నాయి అంటూ ఆద్య ఫ్లాష్ ఆన్ చెయ్యి అనగానే యా ఓకే అంటూ ఆద్య ఫ్లాష్ ఆన్ చేయగానే జై ఆ వెలుగులో రేణుకాను జాగ్రత్తగా ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ మొత్తానికి టెర్రస్ మీదకి తీసుకుని వస్తాడు. డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్న రుద్ర అండ్ అమర్ను చెమట పట్టిన జై మొహాన్ని చూస్తూ వాళ్ళు రేణుకాని పట్టుకుని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే, హో గాడ్, ఏంటి మామ్ ఇంత ఓవర్ వెయిట్ ఉంది అని నడుము స్ట్రెచ్ చేస్తూ అలాగే మెడను వెనక్కి బెండ్ చేస్తూ ఉంటే ఆద్య అప్పుడే అక్కడికి వచ్చి ఏ స్టాప్ అంటూ జై నడుమును పట్టుకొని నీతో పాటు వెనుకున్న నన్ను కూడా పడేసేలా ఉన్నావు అంటూ జై వైపు చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జై కూడా ఆద్య వైపు చూస్తాడు. అలా ఇద్దరి కళ్ళు ఆ చీకట్లో కూడా చందమామ వెలుగులో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. మామ్ కేర్ఫుల్ అంటూ రేణుక కోసం అరేంజ్ చేసిన మెత్తటి బెడ్ మీద తనను జాగ్రత్తగా పడుకోబెడుతూ రేణుక పడుకున్న తర్వాత మామ్ డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు వేసుకో అంటూ మాన్య అమర్ హెల్ప్తో రేణుకాకి టాబ్లెట్స్ ఇచ్చి పడుకో మామ్, నేను పక్కనే ఉంటాను, ఏమైనా నీడ్ ఉంటే పిలువు, ఒక్కటే ఎటు వెళ్ళకు అంటూ రేణుక పక్కనే పడుకుంటుంది మాయా. బాడీ అంతా ఫుల్ పెయిన్స్, ఇరక్కొట్టేశాడు వీడు అని రుద్ర వైపు కోపంగా చూస్తూ మెడ తిప్పి చూసిన రేణుకాకి ఆద్య అండ్ జై పొజిషన్ చూసి చిచి, వీళ్ళని తిట్టి నాకు నోరు పడిపోతుంది తప్ప వీళ్ళు మారేలా లేరు అని ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. టెర్రస్ చుట్టూ ఎంత గోల ఉన్నా ఇద్దరికి ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపిస్తూ ఉంది. నోటితో చెప్పలేని ఎన్నో మాటలను కళ్ళతో చెప్పుకుంటూ ఉండిపోయారు. ఇద్దరి మధ్య మాటలేమీ లేవు కానీ వాళ్ళ చూపుల్లో వేల కథలు తిరుగుతూ ఉన్నాయి. టెర్రస్ మీద ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నా వాళ్ళ మధ్య నిశ్శబ్దం మాత్రం మాట్లాడుకుంటూ ఉంది. జై కళ్ళు ఆద్యను పట్టుకొని ఆ చూపులోని భావాలు వెతుకుతూ ఉంటే ఆద్య చూపుకు జై గుండెల్లో దాగిపోయాయి. అలా ఒకరినొకరు చూసుకుంటూ సర్వం మర్చిపోయి చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరు చూపులు కలిసిన క్షణం మిగతా ప్రపంచం మొత్తం వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఐలాక్లో జై చెప్పేశాడు, ఐ యామ్ హియర్ ఓన్లీ ఫర్ యూ అని. అందుకు ఆద్య కళ్ళతో డోంట్ లుక్ అవే ఎవర్. మాటలు లేకపోయినా తన ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది. తమ మధ్య నిశ్శబ్దమే ప్రేమకి భాష అయ్యింది. ఎవరూ మాట్లాడలేదు కానీ ఇద్దరు కళ్ళల్లో మాత్రం కొండంత ప్రేమ కనిపిస్తుంది. మాటలు అవసరం లేకుండా ఇద్దరు చూపులు ఐ లైక్ యూ మోర్ దాన్ యూ థింక్ అని నిశ్శబ్దంగా ఒప్పుకుంటున్నాయి. కేవలం ఒక్క చూపే వాళ్ళిద్దరి హృదయాలను దగ్గర చేసింది. ఇద్దరు సిగ్గుశరం లేకుండా ఎలా చూసుకుంటున్నారో చూడు, ఛీ, కళ్ళతోనే కాపురం చేసుకునేలా ఉన్నారు అని ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. పక్కన నవ్వుతూ ఉన్న మాన్య, మాయ, అమర్, రుద్రాల నవ్వులకి స్పృహలోకి వచ్చిన ఆద్య వాళ్ళని చూసి దూరం జరగబోతూ తన వైపే బుసలు కొడుతూ ఉన్న పాములాగా చూస్తూ ఉన్న రేణుకాని చూసి చూసావా, నా మొగుడు నన్ను చూడకుండా నిమిషం కూడా ఉండలేడు అన్నట్టు చూడడం చూసి జై అంటూ కోపంగా పిలుస్తుంది రేణుక. రేణుక అరుపుకి ఆద్య అండ్ జై ఒకరినొకరు దూరంగా జరిగి నిల్చుకుని రేణుక వైపు చూస్తారు. నాన్న జై, అందరూ ఉన్నారు కదా, కొంచెం ఇలా వచ్చి పడుకోండి అని జై ముందు కోపం నటించే అంత ధైర్యం లేక 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ అంటుంది. జై పడుకోవడానికి వెళ్తూ ఉంటే ఆద్య కావాలని హబ్బా జై కాలు బాగా నొప్పిగా ఉంది అని జై మెడ చుట్టూ చేతులు వేస్తూ అమ్మా అని నొప్పికి ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రేణుక వైపు చూసి ఇప్పుడు చూడు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది. ఆద్య ఊహించినట్టుగానే జై తనను 2 చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టడం చూసి ఆ అని ఫ్రస్ట్రేట్ అవుతూ మొహానికి బెడ్షీట్ కప్పేసుకోవడం చూసి ఆద్య హాయిగా నవ్వుకుంటూ ఉండగా వెనక నుంచి తన నడుమును చుట్టేసి తనను జై బలంగా అదుముకోవడం చూసి ఆద్య కోపంగా జై వైపు చూస్తుంది. మీ మామ్ మనల్ని చూస్తుంది, సో తప్పదు భరించు అంటున్న జై మాటలకి ఆద్య నిజమనుకొని శైలును ఇంకొంచెం నమ్మించాలి అని జై చేతిని తీసుకుని తన నడుము మీద పెట్టుకుంటూ ఇప్పుడు ఇంకా బాగా నమ్ముతుంది అని చెప్పి కళ్ళు మూసుకొని పడుకోవడం చూసి జైకి నవ్వొస్తుంది. నిజానికి శైలు వాళ్ళు ఎప్పుడో అటువైపు తిరిగి హ్యాపీగా నిద్రపోయారు.
కానీ జైకి ఆద్యను అలా హక్ చేసుకొని నిద్రపోవాలి అనిపించింది. కానీ చెప్తే ఆద్య చంపేస్తుంది కాబట్టి ఇలా శైలు మీదకి చెప్పేశాడు. బట్ ఆద్యకి అప్పటికే ఫుల్గా నిద్రొస్తూ ఉండడంతో ఇద్దరికి బెడ్షీట్ ఉన్న జై చేయి తన నడుము మీద వేసుకుని పడుకుంటుంది. జై వెచ్చగా ఆద్య మెడవంపుల్లో మొహాన్ని దాచుకుని అక్కడ సున్నితంగా తన పెదాలతో కిస్ చేస్తూ ఈ రౌడీ ఎందుకో ఈ మధ్య నన్ను నవ్విస్తుంది అని తనలో తానే నవ్వుకొని కాసేపటికి తను కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. అలా ఒక్కొక్కరుగా మాట్లాడుకుంటూ అందరూ నిద్రపోవడం చూసిన మాయ సడన్గా ఒక కన్ను తెరిచి పక్కకు చూస్తుంది. రేణుక ఫుల్లుగా గురక పెడుతూ పడుకోవడం చూసి అమ్మయ్య మామ్ పడుకుంది అని మెల్లగా పిల్లిలాగా పాక్కుంటూ వెళ్ళి ఎవరూ చూడకుండా రుద్ర బెడ్షీట్లోకి దూరి తనను గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏయ్ పొట్టి, నువ్వేంటే ఇక్కడ? ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ గుసగుసలాగా అడుగుతూ ఉన్న రుద్రాని చూసి తను నవ్వుకుంటూ ఎందుకో ఇలా నీతో పడుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను హర్ష. ఇంత దగ్గరగా ఉన్నాక దూరంగా ఉండలేకపోయాను, అందుకే రిస్క్ చేసి వచ్చేశాను. మీ అమ్మ కానీ నిన్ను నన్ను ఇలా చూస్తే గుండాగి చస్తుందే పాపం. అసలే ఇప్పుడే పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. మళ్ళీ నువ్వు ఇలాంటి షాక్ ఇస్తే ఆ పసిగుండె తట్టుకోలేదు పాపం. అంత వెటకారం ఎందుకోయ్? అయినా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, తెలిస్తే తెలియనివ్వు. నువ్వు నా పక్కనే ఉండగా నేను దేనికి అంది ఎవరికీ భయపడను అంటూ రుద్రాను మరింత గట్టిగా తన గుండెల్లోకి అదుముకొని నవ్వుతుంది. ఇదిగో నువ్వు ఇలా నన్ను అనవసరంగా టెంప్ట్ చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ కంటే ముందు మా అమ్మ అండ్ డాడ్ అవుతాం చెప్తున్నా. హో, అందుకు నేను ఎప్పుడో రెడీ అని కన్ను కడుతూ ఉన్న మాయాని చూసి నవ్వుతూ నాకు తెలిసి నువ్వు పెద్ద కంత్రీవని, అయినా అది నిజమైతే మీ అమ్మ నన్ను బ్రతకనిస్తుందా? ఏడ్చి ఏడ్చి హైదరాబాద్లోకి సముద్రం వచ్చేలా చెయ్యదు. నువ్వు ఎప్పుడు ఇంతే హర్ష. మామ్ మీద ఎందుకంత నెగిటివ్ ఫీలింగ్ చూపిస్తుంటావు? షీ సో స్వీట్, కాకపోతే కొంచెం పొగరు అంతే కదా. అది కొంచెం కాదమ్మా, మీ అమ్మకి వైఫ్ ఎలాగా ఎప్పుడూ చుట్టూ ఉంటుంది. అయినా మీ అమ్మ గురించి ఎందుకులే కానీ ఇక పడుకో, అందరూ నిద్రపోయారు. నువ్వు నేనే ఇలా దెయ్యాల్లాగా మేల్కొనున్నాం. ఒక్క కిస్ ఇవ్వు, పడుకుంటాను అని పెదాలు రౌండ్గా చుట్టి ఉమ్మ అంటూ మూతి ముందుకు పెట్టిన మాయా పెదాలకు అరచేతి అడ్డు పెడుతూ ముద్దు పిచ్చి పట్టింది ఏంటే నీకు? ముద్దు లేదు ఏమీ లేదు, పడుకో అని మరోవైపు తిరుగుతున్న రుద్ర కాలర్ పట్టుకొని మర్యాదగా ముద్దు పెడతావా లేక అరిచి గోల చెయ్యనా? అమ్మని నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బాగా ముదిరిపోయావే. అయినా సరే నేను పెట్టను, నీకు దమ్ముంటే అరవ్వే అంటున్న రుద్ర వైపు చూస్తూ మామ్ అని అరవబోతూ ఉన్న మాయా నోరు రుద్ర ఇస్తున్న ముద్దుతోనే క్లోజ్ అవ్వడంతో రుద్రాను మరింత అల్లుకుపోతూ ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేస్తుంది. నాకెందుకో వీళ్ళు పెళ్లి వరకు ఆగేలా లేరు అనిపిస్తుంది. రుద్ర ఆగాలి అనుకున్నా మన అల్లరి పిల్ల నిగ్రహంగా ఉంచేలా లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అందరూ నిద్రపోయిన మాన్యాకి మాత్రం నిద్ర రావడం లేదు. అటు ఇటు ప్లేసెస్ చేంజ్ అవుతూ పడుకోవాలి అని ట్రై చేసి అది అవ్వక దిగ్గున లేచి కూర్చుంటూ తల పట్టుకుంటుంది. ఎంత ట్రై చేస్తున్నా నిద్ర పట్టి చావడం లేదు. అమర్ మ్యాటర్ రీల్ లాగా తలంతా తిరుగుతూ ఉంది అని విసుగ్గా తల తిప్పి అమర్ వైపు చూసిన మాన్యాకి కుంభకర్ణి కజిన్ బ్రదర్ లాగా నిద్రపోతూ కనిపించడంతో మాన్యాకి చంపేయాలనిపిస్తుంది. దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, అమావాస్యలో పుట్టినోడా అని అమర్ను నోటికొచ్చిన బూతులన్నీ తిడుతూ ఉంటుంది. వీడబ్బా నాకు నిద్ర లేకుండా చేసి పందిలాగా ఎలా పడుకున్నాడో చూడు అని చుట్టూ చూస్తూ ఉన్న మాన్యాకి తన పక్కనే రాగి గ్లాస్ కనిపించగానే దాన్ని కిస్ చేసి వెళ్ళి వాడి తలకి తగిలితే నిన్ను గోల్డెన్ గ్లాస్ లాగా చేంజ్ చేస్తాను, జై మహిష్మతి అని ప్రభాస్ రేంజ్లో గురిపెట్టి కొట్టి అమర్ తల పగలగొడుతుంది. చచ్చాన్ రోయ్ అని గావు కేకతో అరిచిన అమర్ వాయిస్కి ఎస్ అని నవ్వుకొని ఫాస్ట్గా పడుకొని ఫుల్గా బెడ్షీట్ కప్పేసి నిద్రపోతున్నట్టు కలరింగ్ ఇస్తుంది. తల పట్టుకొని లేచి కూర్చున్న అమర్ బొప్పి కట్టిన తల రుద్దుకుంటూ ఈ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది అని చుట్టూ చూసిన తనకి అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తారు. అరే అందరూ పడుకున్నారు కదా, మరి ఈ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చి పడింది అని దాని వైపు చూస్తూ ఎవరో కావాలని కొట్టినట్టుంది. ఇంత గట్టిగా తగిలింది, వీళ్ళల్లో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్న అమ్మరికి మాన్య స్ట్రైక్ అవ్వగానే నో డౌట్ ఇది నా అమ్మోరు పనే అయ్యుంటుంది, ఆగవే చెప్తా నీ పని అని కోపంగా మాన్య వైపు వెళ్తూ ఉంటే అప్పుడే నిద్రలో తగ్గుతూ లేచి కూర్చున్న మహదీర్ని చూసి కంగారు పడుతూ వెళ్ళి మాన్య బెడ్షీట్లో దూరుతాడు. మహదీర్ పైకి లేచి కూర్చొని వాటర్ బాటిల్ తీసుకుని తాగి మళ్ళీ పడుకోవడం చూసి థ్యాంక్ గాడ్ అంకుల్ పడుకున్నారు అని పైకి లేవబోతూ కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ ఉన్న మాన్యాన్ని కొట్టాలి అని వచ్చి కొట్టలేక
ఇంత అందంగా పుట్టి తప్పు చేశావే అని మాన్యాను అపురూపంగా చూసుకుంటూ నీ విషయంలో నా రివెంజ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తా, గెట్ రెడీ బేబీ అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడేంటి కొడతాడు అనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అని అమర్ నుండి ఆ దూరం కూడా భరించలేక బాధగా చూస్తూ ఆలోచనలో పడుతుంది. మీకు ఈ 3 కపుల్ సీన్స్ అన్నీ నచ్చాయనే అనుకుంటున్నాము. మీకు ఏ కపుల్ బాగా నచ్చింది అంటే క్యూట్గా అనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్గా ఆద్య రేణుకాని ఆడుకునే సీన్స్ ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.